లడ్డూ వివాదం పెట్టి క్రిస్టియన్ హిందువుల మధ్య గొడవ పెట్టాలని జగన్ క్రిస్టియన్ అని, ఆయన క్రిస్టియనే కాదు, ఆయన వెంకటేశ్వరుల భక్తుడు, చిన్నజీఆర్ స్వామి భక్తుడు. నన్నెప్పుడు కలలేదు, నా బ్లెస్సింగ్స్ తీసుకోలే, చిన్నజీఆర్ స్వామి బ్లెస్సింగ్ తీసుకుంటాడు, అందుకే చిత్తుగా ఓడిపోయాడు. ఆయనకి ఇది గొడవ పెట్టాలని పవన్ తమ్ముడు 30,000 అమ్మాయిల్ని తీసుకొస్తాను, మిస్సింగ్ అమ్మాయిలు మర్చిపోయాడు. మోదీని రోజు రాత్రి పగలు తిట్టడం మర్చిపోయాడు. ఇప్పుడు అంటాడు ఆయనంత గొప్ప ప్రధానమంత్రి పుట్టలేదట, పుట్టబోడట. చంద్రబాబు నాయుడు మొన్నటి వరకు మోదీ నువ్వు పిల్లాన్ని వదిలేసావు అలాగనొచ్చా, నువ్వు పిల్లల కండం రాదు, నువ్వే ముఖ్యమంత్రి అన్నాడు. చూసావా, లైవ్లు ఎవరు ఇవ్వట్లే, ఒకరిద్దరు తప్ప. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటాడు ఆయన విశ్వగురువు అట. నిన్నగాక మొన్నొచ్చిన లోకేష్ అంటాడు ఆయన 100 మిసైల్తో సమానం. వాడు మోదీ ఎవరే బాబు రేపు నడిస్తే పడిపోతాడేమో చూడండి. ఆయనేం మిసైల్, పడిపోయే మిసైల్, వయసు పోయిన మిసైల్, బుర్ర పని చేయని మిసైల్, హిందూ క్రిస్టియన్ ముస్లింల మధ్య గొడవలు పెడుతున్న మిసైల్. మోదీని ఢీకొనాలంటే ముస్లిం సోదరీమణులారా, ఇప్పుడున్న జగన్ కానీ, చంద్రబాబు కానీ, పవన్ కానీ, రేవంత్ రెడ్డి కానీ, కేసీఆర్ కేటీఆర్లు కానీ కేవలం మోదీ తొత్తులే, బీజేపీ ఆర్ఎస్ఎస్ తొత్తులే. ఒక్క డాక్టర్ కేఏ పాల్ తప్ప. చూసారా, మోదీని ఢీకొనేవారు ఎవరు లేరని అందరికీ అర్థమైపోయింది. నన్ను ప్రధానమంత్రి చేయండి, 42 ఎంపీ సీట్లు గెలిపించండి, లేదా నన్ను ముఖ్యమంత్రి చేయండి, 100 సీట్లు తెలంగాణలో, 100 సీట్ల ఆంధ్రప్రదేశ్లో గెలిపించండి. నిన్న కాక మొన్న రేవంత్ రెడ్డి ఏడుస్తున్నాడు. ఎంత ఏడుస్తున్నాడో బాధేస్తుంది. మాకు అప్పు పుట్టడం లేదు, అమ్మా అంటే అడుక్కుంటే ఎవడివ్వట్లేదు అప్పు. మోదీ నెలకు 1,00,000 కోట్లు అప్పు చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 10 లక్షల కోట్లు అప్పు, వడ్డీ కట్టలేని పరిస్థితి. నేను అమెరికా వెళ్ళినప్పుడు 89లో చైనా ఇండియా జీడిపి సమానంగా ఉండేది దాదాపు. ఇప్పుడు చైనా 7 రెట్లు ఎక్కువ, 21 ట్రిలియను, మంది 3 ట్రిలియను. చైనా 100 దేశాలకు అప్పిస్తుంది, మనం 100 దేశాల దగ్గర అప్పు తీసుకుంటున్నాం. అప్పులు తీర్చి, అభివృద్ధి చేసి, ఉద్యోగాలు తెచ్చి, కంపెనీలు తీసుకొచ్చి, హైదరాబాద్ లాంటి సిటీలు 2 తెలుగు రాష్ట్రాల్లో కట్టాలంటే మరలా కేఏ పాల్కి అధికారం రావాలి, పాలన రావాలి, పాలన మారాలి. నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఠాకూర్జీ, ప్రవీణ్ పగడాలది హత్య అండి, ఆ కోణంలో మీరు విచారణ చెయ్యండి అంటే 2 నిమిషాలు టైం ఇవ్వలే, 5 లక్షలు కట్టు అంటాడు. అసలు ఆయనకి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తెలుసా? పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే అర్థం ఏంటి? ఆనరబుల్ సీజే, ప్లీజ్ రీడ్ వన్ మోర్ టైమ్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ గైడ్ లైన్స్. మస్ట్ బి గివెన్ ప్రిఫరెన్స్. You have not given me 2-3 minutes. I am begging with folded hands. Please preserve the CCTV footage, may be deleted. Please order repost-mortem because the police have miserably failed. They have not shown Praveen Pagadala when he started in the motorbike, when he purchased the alcohol, or when he drank the alcohol, or when he died. ఎక్కడైనా ప్రవీణ్ పగడాల అని చూపించారా 400 ఫుటేజీల్లో? యువర్ ఆనర్, 850 కోట్ల జనాభా ఉంది ప్రపంచంలో. మీకులాగా నాకులాగా ఉన్నాడు ఒక్కడైనా ఉన్నాడా? ఆయన కళ్ళు, ముక్కు, నోరు చూపించారా? ఆయన మోటార్ సైకిల్ మీద ఉన్నప్పుడు ఆయన ముక్కు, కళ్ళు, నోరు చూపించారా? ఆయన నడిపినప్పుడు చూపించారా? ఆయన ఆల్కహాల్ కొన్నప్పుడు చూపించారా?